నన్నడిగితే మన కోసం అంటే ఒక మొబైల్ వెతుక్కోవడం కంటే ఒక ల్యాప్‌టాప్ వెతుక్కోవడం అనేది చాలా కష్టమని నేనంటాను. ఎందుకంటే ఒక ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనే ఆశతో మనలో చాలా మంది ఇంటర్నెట్ ఓపెన్ చేసి ల్యాప్‌టాప్ వేట మొదలుపెడతారు. బట్ లిటరల్లీ చాలా మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే ల్యాప్‌టాప్ ప్రాసెసర్ నేమింగ్ అర్థం కాకపోవడంలో, లేదంటే అర్థం చేసుకోలేకపోవడంలో. ఎందుకంటే ల్యాప్‌టాప్ కోసం అని ఇంటర్నెట్‌లో వెతుకుతున్నప్పుడు వందలాది ల్యాప్‌టాప్స్ వస్తాయి. అందులో ఒక్కొక్క ల్యాప్‌టాప్ ఏమో i3 ప్రాసెసర్ ఉంటుంది, ఇంకొకటేమో i5 ఉంటుంది, ఇంకొకటేమో i7 ఉంటుంది. అండ్ మరికొన్ని ల్యాప్‌టాప్స్ అయితే ఒకదానికి i5 1334U అని ఉంటే ప్రాసెసర్ నేమింగ్ అనేది, ఇంకొక ల్యాప్టాప్ కి i5 13420H అని ఉంటుంది. మరి i5 అనేది సేమే కదా, మరి దాని పక్కన ఉన్న నెంబర్స్ ఎందుకు డిఫరెంట్ ఉన్నాయి? అసలు ఆ నెంబర్స్ కి మీనింగ్ ఏంటి? లెటర్స్ ఉన్నాయి కదా U అండ్ H అనేది, వాటికి మీనింగ్స్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ డౌట్స్ కనుక మీ మైండ్ లో కనుక ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను ఈ ప్రాసెసర్ నేమింగ్ ని క్లియర్ అండ్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దిస్ ఈస్ మనోజ్, యు ఆర్ వాచింగ్ GMR Tech Arena. Let's get into the video. మనకు మేజర్ గా మార్కెట్ లో దొరికే ప్రాసెసర్స్ 2 టైప్స్, ఇంటెల్, రైజెన్. నేను ఇక్కడ యాపిల్ ల్యాప్టాప్స్ గురించి మాట్లాడట్లేదు, జనరల్ ల్యాప్టాప్స్ లో మనకు దొరికేది 2 ప్రాసెసర్స్, ఇంటెల్ అండ్ రైజెన్. సో రైజెన్ ప్రాసెసర్ నేమింగ్ గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము, బట్ ప్రెసెంట్ అయితే ఈ వీడియోలో మనం ఇంటెల్ ప్రాసెసర్ నేమింగ్ గురించి చూద్దాం. ఫస్ట్ మన ల్యాప్టాప్ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు మనం ల్యాప్టాప్ లో మెయిన్ గా చూడాల్సింది ప్రాసెసర్, నా పాయింట్ ఆఫ్ వ్యూ లో. కానీ ఆ ప్రాసెసర్ నేమింగ్ చూస్తే మల్లెపూల్లాగా మోరెడు పొడుగుంటుంది, చాలా మందికి అర్థం కాదు కూడా. బట్ ఆ నేమింగ్ మనకు అర్థమైతేనే మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం ఏ ల్యాప్టాప్ కొనుక్కోవాలి అనేది మనకు అర్థం అవుతుంది. మన రిక్వైర్మెంట్స్ మన మైండ్ లో ఉంటాయి, బట్ మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఏ ల్యాప్టాప్ కొనుక్కోవాలి అనేది ఈ ప్రాసెసర్ నేమింగ్ అర్థం చేసుకోవడంలో ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఇంటెల్ నేమింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికోసం అంటూ మనం ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ సపోజ్ ద ప్రాసెసర్ నేమ్ ఈస్ ఇంటెల్ కోర్ i5 13420H అని ఉందనుకోండి. నేమింగ్ చూసి ఎప్పుడు భయపడొద్దు, కంగారు పడొద్దు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ డీకోడ్ ద నేమ్. ఈ నేమ్ మనం మొత్తం 5 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాండ్ నేమ్, నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాండ్ మోడిఫైయర్, దాని తర్వాత ఉండేది జనరేషన్, దాని తర్వాత ఉండేది SKU వాల్యూ, దాని తర్వాత మనకు ఉండేది సఫిక్స్. ఈ జనరేషన్, SKU వాల్యూ, సఫిక్స్ ని కలిపి మనం ప్రాసెసర్ నెంబర్ గా పిలుస్తాం. అయితే ఫస్ట్ పార్ట్ బ్రాండ్ నేమ్ గురించి కనుక మనం తీసుకుంటే, ఎందుకు ఇక్కడ ఇంటెల్ కోర్ అనే బ్రాండ్ నేమ్ ఉంది? మనకి మొత్తం ఇంటెల్ లో 4 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ సిరీస్ అనేవి ఉంటాయి. లేటెస్ట్ గా ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ కూడా వచ్చింది, బట్ అది ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మార్కెట్ లోకి రాలేదు కాబట్టి నేను దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. సో ఈ 4 సెట్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఏంటి అంటే ఇంటెల్ సెలిరాన్, ఇంటెల్ పెంటియం, ఇంటెల్ క్సినాన్ అండ్ ఇంటెల్ కోర్. సో ఈ ఇంటెల్ సెలిరాన్ అండ్ పెంటియం అనేది బేసిక్ టాస్క్స్ అండ్ బేసిక్ నీడ్స్ కోసం యూజ్ చేస్తారు. అండ్ ఈ ఇంటెల్ క్సినాన్ అనేది మన కోసం కాదు, ఎవరైతే డేటాబేస్ లో సర్వర్లు రన్ చేస్తారో అలాంటి వాళ్ళు యూజ్ చేసే ప్రాసెసర్స్ ఇవి. నెక్స్ట్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ తన డైలీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తయారు చేయబడిన ప్రాసెసర్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్. అంటే మన జనరల్ పర్పస్ నీడ్స్ ని అన్నిటిని ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. సో అందుకే మనం ల్యాప్టాప్స్ కోసం ఇంటర్నెట్ లో చూసినప్పుడు మనకి మెజారిటీ ఆఫ్ ద ల్యాప్టాప్స్ నేమింగ్స్ అనేవి ఇంటెల్ కోర్ తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంటెల్ కోర్ అని ఉంది. సో నెక్స్ట్ దాని పక్కన మనకు ఉండేది బ్రాండ్ మోడిఫైయర్. ఈ బ్రాండ్ మోడిఫైయర్ అనేది మనకు మొత్తం 4 టైప్స్ ఉంటుంది. ఏంటి అంటే i3, i5, i7 అండ్ i9. అయితే ఏంటి ఈ బ్రాండ్ మోడిఫైయర్ వల్ల యూజ్ ఏంటి? అసలు బ్రాండ్ మోడిఫైయర్ మీనింగ్ ఏంటి అంటే, ఈ బ్రాండ్ మోడిఫైయర్ అనేది మన రిక్వైర్మెంట్ బేస్డ్ ఉంటుంది. లైక్ ఈ ఒక్కొక్క బ్రాండ్ మోడిఫైయర్ కి ఒక్కొక్క సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ రిక్వైర్మెంట్స్ లో మన రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయితే అప్పుడు మనం ఆ పర్టికులర్ బ్రాండ్ మోడిఫైయర్ ఉన్న ప్రాసెసర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన రిక్వైర్మెంట్స్ వచ్చి వెబ్ బ్రౌజింగ్, బేసిక్ కోడింగ్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టీమ్స్, లైక్ మైక్రోసాఫ్ట్ యాప్స్ యూజ్ చేయడం, OTT స్ట్రీమింగ్ చేయడం, ఇంకా మెయిల్స్ చెక్ చేసుకోవడం, వెబ్ బ్రౌజింగ్ లాంటివి అయితే i3 సిరీస్ అనేది సెట్ అవుతుంది. అలా కాదు, రిక్వైర్మెంట్స్ వచ్చేసి మల్టీ టాస్కింగ్, మీడియం టు హై ఎండ్ ఎడిట్స్, మీడియం టు హై ఎండ్ గేమింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ అయితే i5 సిరీస్ సెట్ అవుతుంది. లేదు నేను ప్రో గేమర్, ప్రో ఎడిటర్, లైక్ గ్రాఫిక్స్ డిజైన్ చేస్తాను, 2D అండ్ 3D లైవ్ స్ట్రీమింగ్ చేస్తాను, హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడుతాను, లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ రికార్డింగ్ చేస్తాను అంటే మనకి i7 అండ్ i9 ప్రాసెసర్స్ అనేవి బాగా సెట్ అవుతాయి. ఇది బ్రాండ్ మోడిఫైయర్ సెలెక్ట్ చేసుకోవడం అంటే మన రిక్వైర్మెంట్స్ ని, ఆ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ని మ్యాచ్ చేసుకుని ఏది మనకు సెట్ అవుతుందనే చూసుకోవాలి. నెక్స్ట్ మనకు ఉండేది జనరేషన్. ఈ జనరేషన్ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ లో ఉన్న సఫిక్స్ గురించి. ఎందుకు అంటే ఈ బ్రాండ్ మోడిఫైయర్స్ అనేవి మళ్ళీ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ గా డివైడ్ అవ్వబడ్డాయి. లైక్ పవర్ ఎఫిషియెంట్ అని, పవర్ ఆప్టిమైజ్డ్ అని, హై పర్ఫార్మెన్స్ అని. సో వీటిని ఇండికేట్ చేస్తూ మనకి డిఫరెంట్ సఫిక్సెస్ అనేవి ఉంటాయి. U అంటే పవర్ ఎఫిషియెంట్ అని, P అనే సఫిక్స్ ఉంది అంటే పవర్ ఆప్టిమైజ్డ్ అని, H ఆర్ HX అనే సఫిక్స్ ఉంది అంటే హై పర్ఫార్మెన్స్ అని. అయితే వీటికి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? బ్రాండ్ మోడిఫైయర్స్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పావు. మరి ఈ సఫిక్స్ లో ఏ సఫిక్స్ మనకు సెట్ అవుతుంది అంటే, మన మైండ్ లో కనుక మంచి వీడియో ఎడిటింగ్ చేయాలి, ఫోటో ఎడిటింగ్ చేయాలి, మంచి గ్రాఫిక్స్ ఉండాలి, మనం చేసే ఎడిటింగ్స్ లో మంచి హై గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్
వాడాలి అని గనక మీ మైండ్ లో ఉంటే గో ఫర్ HRHX, నో డౌట్ ఇన్ ఇట్. అయితే ఈ HRHX మనకి i5 లోనూ ఉంటుంది, i7 లోనూ ఉంటుంది. ఎందులో వెళ్ళాలంటే మన బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 80-85,000 అంతకుమించి మేము పెట్టలేము అనుకుంటే సెర్చ్ ఫర్ HRHX ఇన్ i5 సిరీస్. లేదు అనుకుంటే పెట్టగలము అనుకుంటే i7 సిరీస్ లోకి వెళ్ళండి, అవి ఇంకా ఫాస్ట్ గా ఉంటాయి. బట్ బడ్జెట్ మ్యాటర్స్ కదా. నెక్స్ట్ అలా కాదు, మేము బేసిక్ మల్టీ టాస్కింగ్ చేస్తాము, వెరీ బేసిక్ ఎడిటింగ్, కోడింగ్, వెరీ బేసిక్ గేమింగ్ ఆడతాము అండ్ మాకు పవర్ బ్యాకప్ ఎక్కువ ఉండాలి, ఆల్మోస్ట్ 5 to 6 hours రావాలి అనుకుంటే U సిరీస్ ప్రాసెసర్స్ కి వెళ్ళండి. ఇవి మనకి పర్ఫార్మెన్స్ తక్కువ ఇస్తాయి బట్ బ్యాటరీ లెవెల్ ఎక్కువ ఇస్తాయి. అదే HX ప్రాసెసర్స్ అయితే పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ లో ఇస్తాయి బట్ బ్యాటరీ లెవెల్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది వాటికి. నెక్స్ట్ P సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి పర్ఫార్మెన్స్ మీడియం ఉంటుంది అండ్ బ్యాటరీ లెవెల్ కూడా మీడియం ఉంటుంది. ఆ రెండు మీడియం గా ఉండాలి అనుకుంటే గో ఫర్ P సిరీస్. ఈ P సిరీస్ అనేది U సిరీస్ కంటే కొంచెం పవర్ఫుల్ అన్నమాట. సో అది సెలెక్ట్ చేసుకునే విధానం. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జనరేషన్ గురించి. సో వాట్ డస్ జనరేషన్ యాక్చువల్లీ మీన్? మీరేమనుకుంటున్నారు జనరేషన్ గురించి కింద కామెంట్ చేయండి. సో జనరేషన్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటి అంటే నథింగ్ బట్ ఎన్ అప్గ్రేడ్ ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ ఫార్మ్. అంటే చేంజ్ అవ్వడం. అయితే ఏం చేంజ్ అవుతుంది? ఈ ప్రజెంట్ జనరేషన్ కి, నెక్స్ట్ రాబోయే జనరేషన్ కి, లేదంటే ప్రీవియస్ జనరేషన్ కి, ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి చేంజెస్ ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాప్టాప్ ప్రాసెసర్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇందులో మనకి CPU లో ఉన్న నెంబర్ ఆఫ్ కోర్స్ చేంజ్ అవ్వచ్చు, క్లాక్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ చేంజ్ అవ్వచ్చు, క్యాచ్ మెమరీ చేంజ్ అవ్వచ్చు, ర్యామ్ టెక్నాలజీ చేంజ్ అవ్వచ్చు, స్టోరేజ్ టెక్నాలజీ చేంజ్ అవ్వచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రాన్సిస్టర్ సైజ్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క వీడియో అవుతుంది. సో నేను దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. బట్ వీటిల్లో ఏది చేంజ్ అయినా కూడా ఫ్రమ్ దిస్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్ మనకు అది మోస్ట్ యూస్ఫుల్. ఎందుకు అంటే వీఆర్ ఇన్ ద సొసైటీ వేర్ ద టెక్నాలజీ ఈస్ ఎవాల్వింగ్ డే బై డే. సో మనకి సాఫ్ట్వేర్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ అప్గ్రేడ్ అయిన సాఫ్ట్వేర్స్ ని మనం యూజ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న మిషన్ కూడా అప్గ్రేడ్ అయి ఉండాలి. లేదు అలా కాదు, మనది ఎప్పుడో 2-3 years బ్యాక్ జనరేషన్ ఉంది బట్ ఆ సాఫ్ట్వేర్స్ మాత్రం నిన్న మొన్న వచ్చినాయి అయితే చాలా వరకు గ్లిచెస్, క్రాష్ అయిపోవడం లాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ల్యాప్టాప్ కొనుక్కునేటప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఉండేది కొనుక్కోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1 year ప్రీవియస్ రిలీజ్ అయిందైనా కొనుక్కోవడానికి ట్రై చేయండి. బట్ డోంట్ గో ఫర్ ఫార్ బ్యాక్ జనరేషన్. ఇకపోతే లాస్ట్ మనకు ఉండేది SKU వాల్యూ. ఈ SKU వాల్యూ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు బట్ చాలా ఇంపార్టెంట్. అదేంటి వీడు ఇంపార్టెంట్ కాదన్నాడు బట్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు అంటే చెప్తా చూడండి. ఈ SKU వాల్యూ అనేది మనకి ఇద్దరి ట్విన్స్ మధ్యలో ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్ లాంటిది. ఎలా అంటే మన ముందు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు అనుకోండి, ఏదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్, దిస్ ఈజ్ రమేష్, దిస్ ఈజ్ సురేష్ అని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? ఏదర్ వాళ్ళ హెయిర్ కలర్, లేదంటే బర్త్ మార్క్స్, పుట్టుమచ్చలు కానివ్వండి, లేదంటే కళ్ళు చూసి, లేదంటే కలర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ముఖంలో ఉన్న మచ్చలు, ఏదో ఒక దాన్ని చూసి వీడు రమేష్, వీడు సురేష్ అని మనం చెప్తాం. సేమ్ అలాంటిది SKU వాల్యూ కూడా. మన ముందు ఒక 2 సిమిలర్ ప్రాసెసర్స్ ఉన్నాయనుకోండి. సిమిలర్ ప్రాసెసర్స్ అంటే ఇన్ ద సెన్స్ వాటి యొక్క బ్రాండ్ నేమ్స్ ఏమి ఉండాలి, బ్రాండ్ మోడిఫైయర్స్ ఏమి ఉండాలి, జనరేషన్ సేమ్ ఉండాలి అండ్ లాస్ట్ లో ఉన్న సఫిక్స్ కూడా సేమ్ ఉండాలి. బట్ అన్ని సేమ్ ఉన్నా కూడా సేమ్ ఉండని ఒకే ఒకటి ఉంది, దట్ ఈస్ SKU వాల్యూ. ఒకదానికి తక్కువ ఉంటే ఖచ్చితంగా ఒకదానికి ఎక్కువ ఉంటుంది. నేను స్క్రీన్ మీద ఒక ఎగ్జాంపుల్ వేస్తాను చూడండి. మరి వీటిలో ఏది మనం పర్చేస్ చేయాలి అంటే ఏదైతే SKU వాల్యూ ఎక్కువ ఉందో అది మోస్ట్ పవర్ఫుల్. సో పవర్ఫుల్ కావాలి అనుకుంటే దాన్ని పర్చేస్ చేయొచ్చు. కావాలంటే డిఫరెన్స్ చూడండి మీరు. ఇక్కడ మనకి క్యాచ్ మెమరీ డిఫరెన్స్ ఉంది, థ్రెడ్స్ డిఫరెన్స్ ఉన్నాయి, క్లాక్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంది, నెంబర్ ఆఫ్ కోర్స్ కోడ్ డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇది ఇంటెల్ ప్రాసెసర్ యొక్క నేమింగ్. నాకు తెలిసి నేను ఎక్స్ప్లెనేషన్ మంచిగానే ఇచ్చాను అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ కోసం. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్. నమస్తే.